Hello everyone, welcome to Civil Index. ఈ వీడియో లెక్చర్ ఫ్లూయిడ్ డైనమిక్స్ పార్ట్ 3. ఈ పార్ట్ 3లో నేను బెర్నౌలియస్ ఈక్వేషన్ అప్లికేషన్ అయిన వెంచురీ మీటర్, ఆరిఫైస్ మీటర్, నాజిల్ మీటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ కమింగ్ టు ద పార్ట్ 4లో ఈ వెంచురీ, ఆరిఫైస్, నాజిల్ మీటర్స్ అనేవి డిశ్చార్జ్ మెజర్మెంట్ డివైజెస్. పార్ట్ 4లో నేను వెలాసిటీ మెజర్మెంట్ డివైజెస్ గురించి చెప్తాను. వెలాసిటీ మెజర్మెంట్ డివైజెస్ కరెంట్ మీటర్, పీటాట్ ట్యూబ్, ప్రాండిటల్ పీటాట్ ట్యూబ్ అండ్ పీటాట్ స్టాటిక్ ట్యూబ్. సో పార్ట్ 4లో వెలాసిటీ మెజర్మెంట్ గురించి చెప్తాను అండ్ పార్ట్ 3లో అంటే ప్రజెంట్ పార్ట్లో నేను డిశ్చార్జ్ మెజర్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందులో కూడా డిశ్చార్జ్ మెజర్మెంట్లో కూడా మనకు మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి వెంచురీ మీటర్ పైన పడడం జరిగింది. ఓకే రైట్. సో క్వశ్చన్ నెంబర్ 23. ద ఫ్లో రేట్ త్రూ ఏ సర్క్యులర్ పైప్ ఈజ్ మెజర్డ్ బై. సో సర్క్యులర్ పైప్లో ఫ్లో రేట్ దేంతో మెజర్ చేస్తారు అంటున్నాడు. పీటాట్ ట్యూబ్ మెజర్స్ ద వెలాసిటీ ఇన్ పైప్. ఓకే నెక్స్ట్ వెంచురీ మీటర్ ఫైండ్ ఇట్స్ యూస్ఫుల్ టు ఫైండ్ ద డిశ్చార్జ్ ఇన్ పైప్లో ఉండే డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు వెంచురీ మీటర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ కరెంట్ మీటర్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద వెలాసిటీ ఇన్ రివర్స్ ఆర్ ఎనీ కెనాల్స్. అంటే ఓపెన్ ఛానల్ ఫ్లోలో ఉన్న వెలాసిటీని ఫైండ్ అవుట్ చేయడానికి కరెంట్ మీటర్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు ద అనమోమీటర్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద ఫైండింగ్ ద విండ్ వెలాసిటీ. ఓకే సో ఈ 4 ఆప్షన్స్లో మీకు కావాల్సిన ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద టెండెన్సీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో, ద మోస్ట్ సూటబుల్ రేషియో ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద థ్రోట్ అండ్ ద పైప్ విల్ బి. సో వెంచురీ మీటర్ యొక్క కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ పైన ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి అండ్ రీజన్స్ కూడా నేర్చుకోవాలి మీరు. సో సపరేషన్ అంటే ఏంటి, ఫ్లో పాసిబిలిటీ అంటే ఏంటో చూద్దాం. ఓకే సో ఫ్లో పాసిబిలిటీ ఫస్ట్. ఫ్లో పాసిబిలిటీ ఎప్పుడవుతుంది అంటే ఎనర్జీ డిఫరెన్స్ ఉన్నప్పుడు అవుతుంది. ఫ్లూయిడ్స్ అనేవి ఎనర్జీ డిఫరెన్స్ ఉంటేనే ఫ్లో పాసిబుల్ కండిషన్లో ఉంటాయి. ఎనర్జీ డిఫరెన్స్ ఉండాలి. ఎలా ఉండాలి? ఫ్రమ్ ఫ్లూయిడ్స్ యొక్క ఫ్లో అనేది ఫ్రమ్ హై ఎనర్జీ టు లో ఎనర్జీ ఉంటుంది. సో ఇది ఫ్లో పాసిబుల్ కేసు. సో ఫ్లో సపరేషన్ అంటే ఏంటి అంటే, ఫ్లో సపరేషన్ మీన్స్ అడ్వర్స్ ప్రెషర్ గ్రేడియంట్ తయారవడం. సో ఒకసారి మీరు కనుక వెంచురీ మీటర్ యొక్క కన్స్ట్రక్షన్ కనుక చూస్తే చూడండి, ఒక పైప్ ఉంది. ఈ పైప్లో వెళ్ళే డిశ్చార్జ్ ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ us take Q. ఈ Q అనేది 10 5 ఆర్ ఎనీథింగ్, ఏ క్వాంటిటీ. Q అనేది 5 మీటర్ క్యూబ్ పర్ సెకండ్ లేకపోతే 10 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్ ఎంత వెళ్తోంది అని చెప్పడానికి మనం మధ్యలో ఒక వెంచురీ మీటర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది పైప్ అండి. ఈ పైప్లో వెంచురీ మీటర్ ఇన్స్టాల్ చేసే ముందు వెంచురీ మీటర్ యొక్క కన్స్ట్రక్షన్ ఒకసారి చూద్దాం. ఇది పైప్. ఓకే సో ఈ పైప్లో మనం ఏం చేస్తామంటే, ఈ పైప్కి మధ్యలో వాట్ వీ కెన్ డూ ఇస్ వెంచురీ మీటర్ని ఫిట్ చేస్తాం. వెంచురీ మీటర్ అనేది ఎలా ఫిట్ చేస్తున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక కన్వర్జెంట్ థ్రోట్ ఉంటుంది, కన్వర్జెంట్ సెక్షన్ రైట్, ఫాలోడ్ బై థ్రోట్ పోర్షన్ ఉంటుంది. ఇదేంటి? కన్వర్జెంట్ సెక్షన్. ఓకే ఇదేంటి? థ్రోట్ సెక్షన్. ఓకే సో ఇక్కడ వరకు థ్రోట్ సెక్షన్ ఉంది అండ్ దిస్ ఈజ్ డైవర్జెంట్ సెక్షన్. ఇదేం సెక్షన్ అండి? డైవర్జెంట్ సెక్షన్. కన్వర్జెంట్ అని ఎందుకన్నారంటే, ఫ్లో అనేది కన్వర్జ్ అవుతుంది. చూడండి, ఒక దగ్గరికి కన్వర్జ్ అవుతుంది. ఇది డైవర్జన్ ఎందుకన్నారంటే, ఫ్లో అనేది ఒక పాయింట్ నుంచి డైవర్జ్ అవుతుంది. సో థ్రోట్ అని ఎందుకన్నారంటే, థ్రోట్ ఈజ్ హ్యావింగ్ మినిమం క్రాస్ సెక్షనల్ ఏరియా.
ఇప్పుడు బాడీలో థ్రోట్ అనేది మినిమం క్రాస్ సెక్షనల్ ఏరియా ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో దానికి థ్రోట్ అని పేరు ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద టెండెన్సీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో, ద మోస్ట్ సూటబుల్ రేషియో ఆఫ్ ద డయామీటర్ ఆఫ్ ద థ్రోట్ టు ద పైప్. సో పైప్ డయామీటర్ క్యాపిటల్ డి అంటారు అండ్ థ్రోట్ డయామీటర్ ని స్మాల్ డి అంటారు. సో తను అడుగుతుంది ఏంటి అంటే, స్మాల్ డి బై క్యాపిటల్ డి అనేది ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంచూరీ మీటర్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది? ఈ ప్రతిది పాయింట్ అండి, ఇప్పుడు నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్, వినండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వెంచూరీ మీటర్ యూస్ఫుల్ టు ఫైండ్ డిశ్చార్జ్. నెక్స్ట్ పాయింట్, వెంచూరీ మీటర్ suitable for pipe more than 75 mm డయా. ఖచ్చితంగా 75 mm డయా కన్నా పైన ఉంటేనే వెంచూరీ మీటర్ యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? నెక్స్ట్, వెంచూరీ మీటర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. వన్ ఈజ్ కన్వర్జెంట్ అండ్ అనదర్ వన్ ఈజ్ థ్రోట్ అండ్ లాస్ట్ వన్ ఈజ్ డైవర్జెంట్. ఓకే, సో ఇక్కడ చూస్తే మీరు కన్వర్జెంట్ ఉంది, థ్రోట్ ఉంది, డైవర్జెంట్ కూడా ఉంది. సో ఈ ప్రాసెస్లో మనము కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ చూస్తున్నాము. ఆ కన్స్ట్రక్షన్ డీటెయిల్స్లో యాంగిల్స్ ఉన్నాయండి, చూడండి. యాంగిల్స్, కన్వర్జెంట్ యాంగిల్ ఎంత, డైవర్జెంట్ యాంగిల్ ఎంత అని అడుగుతారు. ఓకేనా? సో లెట్ us take a convergent angle. This angle will be 20 degrees plus or minus 1 degree. And this angle will be 5 to 7 degrees. ఓకే, సో ఇప్పుడు కన్వర్జెంట్ యొక్క యాంగిల్ అనేది 21 డిగ్రీస్ ఉంది అండ్ డైవర్జెంట్ యాంగిల్ అనేది మాక్సిమం 7 డిగ్రీస్ ఉంది. సో దీనివల్ల కన్వర్జెంట్ సెక్షన్ యొక్క లెంత్ అనేది తక్కువగా ఉండడము, డైవర్జెంట్ యొక్క లెంత్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ అడుగుతాడు, ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోవచ్చు ఏంటంటే, లెంత్ ఆఫ్ డైవర్జెంట్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే అండి. ఇది నేను వేయడం మర్చిపోయాను క్వశ్చన్ ఈ పీపీటీ ప్రెజెంటేషన్ లో. లెంత్ ఆఫ్ డైవర్జెంట్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ లెంత్ ఆఫ్ కన్వర్జెంట్, బికాస్ ఎందుకో మీకు తెలుసు, ఎగ్జాక్ట్లీ లైక్ డైవర్జెంట్ యొక్క యాంగిల్ వచ్చేసి 5 to 7 డిగ్రీస్ ఉంది, కన్వర్జెంట్ యొక్క యాంగిల్ వచ్చేసి 20 ప్లస్ ఆర్ మైనస్ 1 డిగ్రీ ఉంది, రైట్? సో ఇది కన్స్ట్రక్షన్ డీటెయిల్స్. సో అల్టిమేట్ గా మనం ఇంకొక పాయింట్, లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, కన్స్ట్రక్షన్ లో లాస్ట్ పాయింట్, స్మాల్ డి బై క్యాపిటల్ డి అనేది ఖచ్చితంగా 1/3 to 1/2 ఉండాలి. ఎందుకు అంటే, ఇన్ కేస్ మీరు ఆ రేషియో మేనేజ్ చేయలేదనుకోండి, ఫ్లో అనేది పాసిబుల్ అవ్వదు, రివర్సల్ ఆఫ్ ఫ్లో వస్తుంది. అది నెక్స్ట్ క్వశ్చన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రిమెంబర్, ఇప్పుడు సైజ్ ఆఫ్ వెంచూరీ మీటర్ అడిగాడు అనుకోండి, సైజ్ ఆఫ్ వెంచూరీ మీటర్ అంటే స్మాల్ డి, విచ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ డి బై 3 టు క్యాపిటల్ డి బై 2. క్యాపిటల్ డి అంటే ఏంటండి? పైప్ యొక్క డయా. క్యాపిటల్ డి అంటే ఏంటి? పైప్ యొక్క డయా. ఓకే, సో వెంచూరీ యొక్క సైజ్ అనేది ఎవరిపైన డిపెండ్ అవుతుంది? సైజ్ ఆఫ్ వెంచూరీ డిపెండ్స్ ఆన్, స్మాల్ డి డిపెండ్స్ ఆన్ పైప్ డయా. ఎవరిపైన డిపెండ్ అవుతుంది? పైప్ డయా. ఫర్ సపోజ్ పెద్ద డయా పైప్ ఉందనుకోండి, కొంచెం పెద్ద సైజ్ వెంచూరీ తీసుకురావాలి. చిన్న డయా పైప్ ఉందనుకోండి, చిన్న సైజ్ వెంచూరీ తీసుకొస్తే సరిపోయింది. సో వెంచూరీ మీటర్ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ డీటెయిల్స్ అన్ని ఈ క్వశ్చన్ తో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ విల్ సీ ద క్వశ్చన్స్. సో క్వశ్చన్ నెంబర్ 24, ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద టెండెన్సీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో, the diameter of the throat of the pipe, the ratio of the diameter of the throat to the pipe is 1/3 to 1/2.
Okay, next question number 25. The velocity of liquid flowing through the divergent portion of a venturi meter. ఓకే, వెలాసిటీ ఏమవుతుంది ఎందులో, కన్వర్జెంటా డైవర్జెంటా? డైవర్జెంట్ నుంచి వెళ్ళే వెలాసిటీ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో డైవర్జెంట్ అంటే ఇదే కదా. ఎస్, ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఫ్లో వెలాసిటీ పోతుంది. లెట్ us టేక్ దిస్ ఇస్ విటి అంటే వెలాసిటీ ఇన్ థ్రోట్. సో ఇక్కడ 3 సెక్షన్స్ తీసుకుంటానండి. ఈ 3 సెక్షన్స్ లో ఇది ఇనిషియల్ పొజిషన్ ఆఫ్ అండ్ ఇది ఫైనల్ పొజిషన్ ఆఫ్ డైవర్జెంట్ సెక్షన్ అండ్ ఇది మిడిల్ పోర్షన్ సమ్వేర్ ఎల్స్ మిడ్ వే అనుకుందాం, రైట్. ఈ టోటల్ కేసులో ఇక్కడ A1 A2 A3 A1 లెస్ దాన్ A2 లెస్ దాన్ A3 మనకున్న బెర్నౌలీ ఈక్వేషన్ ప్రకారం P బై స్మాల్ w ప్లస్ V స్క్వేర్ బై 2G ప్లస్ Z is equal to కాన్స్టెంట్. మనకున్న కంటిన్యూటీ ఈక్వేషన్ ప్రకారం Q is equal to ఏరియా ఇంటూ వెలాసిటీ. ఇఫ్ ఏరియా లెస్ వెలాసిటీ షుడ్ బి మోర్ ఫర్ ద Q కాన్స్టెంట్. డిశ్చార్జ్ కాన్స్టెంట్ ఉండాలి అంటే ఏరియా తగ్గింది అనుకోండి, వెలాసిటీ ఎక్కువగా ఉండాలి, అవునా? సో వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది ఎక్కడ? వెలాసిటీ is more at V1 and velocity is less at V3. ఓకే, థర్డ్ లొకేషన్. ఇప్పుడు ఇలా అయిపోయాయి, కరెక్టా? ఏరియా తగ్గుతుంది అంటే వెలాసిటీ పెరగాలి, ఏరియా పెరుగుతుంది అంటే వెలాసిటీ తగ్గాలి. సో ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసింది. అదే విధంగా మనం అబ్జర్వ్ చేస్తే బికాస్ ఏరియా మోర్, ఇక్కడ A3 మోర్, ఇక్కడ A1 లెస్, కాబట్టి రీజన్స్ ఇక్కడ మీకు ఇక్కడ రాసేసాను. నెక్స్ట్ అండి, ఇది కాన్స్టెంట్ కదా. సో ఫర్ సెక్షన్ 1.1 దగ్గర P బై W P1 బై స్మాల్ w V1 స్క్వేర్ బై 2G ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. సో ఇన్ కేస్ V1 స్క్వేర్ బై 2G అనేది హైయెస్ట్ ఉంది కాబట్టి Z ఎలాగో మారదు. Z ఎప్పుడు సెంటర్ లైన్ మెజర్ చేస్తారు పైప్ కి. Z ఎప్పుడైనా సరే డయాటమ్ నుంచి సెంటర్ లైన్ ఆఫ్ ద పైప్ వరకు మెజర్ చేస్తారు. Z ఎలాగో మారదు ఎందుకంటే ఇది హారిజాంటల్ ఓరియంటేషన్. సో V1 స్క్వేర్ బై 2G అనేది ఎక్కువ క్వాంటిటీ అవుతుంది ఎందుకంటే సెక్షన్ 1.1 దగ్గర హైయెస్ట్ వెలాసిటీ ఉండడం వల్ల V1 స్క్వేర్ బై 2G అనేది పెరుగుతుంది. దానివల్ల Z ఎలాగో కాన్స్టెంట్, వీళ్ళు మారరు, వీళ్ళు తగ్గుతారు. ఇక్కడ నుంచి ఏం రాయొచ్చు? ప్రెషర్ హెడ్ మినిమం ఎట్ 1,1. అదేవిధంగా మళ్ళీ మీరు 3.3 సెక్షన్ దగ్గర చూడండి. దిస్ ఇస్ P3 బై స్మాల్ w ప్లస్ V3 స్క్వేర్ బై 2G ప్లస్ Z ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇది కాన్స్టెంట్ ఉండాలి. సో మనకు తెలుసు బై డిఫాల్ట్ గా Z అనేది కాన్స్టెంట్ అని, ఎందుకంటే పైప్ లైన్ యొక్క సెంటర్ లైన్ మారదు. అండ్ V3 ఎంత ఉందండి? హైయెస్ట్ ఉందా లోవెస్ట్ ఉందా? లోవెస్ట్ ఉంది. సో ఈ క్వాంటిటీ లోవెస్ట్ ఉండడం వల్ల ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు? ప్రెషర్ హెడ్ ఈజ్ మాక్సిమం. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వెలాసిటీస్ అనేవి ఇలా ఉంటాయి చూడండి. వెలాసిటీస్ అనేవి ఇలా ఉంటాయి. when it come to the case of 3.3, if ఈ ప్రెషర్ అనేది ఎక్కువగా పెరగడం వల్ల రివర్సల్ ఆఫ్ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా అంటే రివర్సల్ ఆఫ్ ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇంతకుముందు టెండెన్సీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో అనే పాయింట్ ఆఫ్ వ్యూని, సపరేషన్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్లో ఇస్ నథింగ్ బట్ రివర్సల్ ఆఫ్ ఫ్లో ఆర్ అడ్వర్స్ ప్రెషర్ గ్రేడియంట్ అనేది క్రియేట్ అవుతుంది. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్ ఇది. ఓకే, నౌ విల్ సీ ద క్వశ్చన్ నెంబర్ 25. ద వెలాసిటీ ఆఫ్ లిక్విడ్ ఫ్లోయింగ్ త్రూ ద డైవర్జెంట్ పోర్షన్ లో వెళ్ళే వెలాసిటీస్ ఏమవుతాయి? ఇంక్రీజ్ అవుతాయా, డిక్రీజ్ అవుతాయా? ఇనిషియల్ గా V1 ఉంది, ఇది అన్నిటికన్నా హైయెస్ట్, తర్వాత V2, తర్వాత V3, అంటే 3 సెక్షన్స్ లో కూడా రాను డిక్రీజ్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి బి. ఓకే, ఆన్సర్ విల్ బి బి, రైట్, డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. ద డిశ్చార్జ్ త్రూ ఏ వెంచూరీ మీటర్ ఈస్ గివెన్ బై. సో వెంచూరీ మీటర్ యొక్క డిశ్చార్జ్ కావాలి అంటే మనం ఏం చేయాలి అంటే టోటల్ ఎనర్జీ ఈక్వల్ చేద్దాం.
టోటల్ ఎనర్జీ ఈక్వల్ చేద్దాము. టోటల్ ఎనర్జీ ఈక్వల్ చేద్దాం. ఇది టోటల్ ఎనర్జీ ఇన్ కన్వర్జెంట్ సెక్షన్. ఈ టోటల్ ఎనర్జీ వచ్చేసి త్రోట్లో చేయాలి. సో చేస్తే మనకేమొస్తుంది అంటే P1 by gamma plus V1 square by 2G plus Z1 is equal to P2 by gamma plus V2 square by 2G plus Z2. ఇది ఐడియల్ ఫ్లూయిడ్ కి రాస్తున్నాను నేను, ఓకేనా? థియరిటికల్ కండిషన్ కి రాశాను, రైట్? సో ఇక్కడ P1 by gamma plus V1 Z1 minus of P2 by gamma plus Z2 is equal to V2 square minus V1 square by 2G వచ్చేస్తుంది. సో ఈ టోటల్ టర్మ్ ని మనం ఏమనొచ్చు? పీజోమెట్రిక్ హెడ్ డిఫరెన్స్ అనొచ్చా? పీజోమెట్రిక్ హెడ్ డిఫరెన్స్ అనొచ్చు. సో పీజోమెట్రిక్ హెడ్ డిఫరెన్స్ రావాలి అంటే మనము మళ్ళీ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి చూడండి, ఈ కన్స్ట్రక్షన్ లో మనం ఇక్కడ ఏం చేద్దాము అంటే పీజోమీటర్స్ ఇన్స్టాల్ చేద్దామండి. ఇలా పీజోమీటర్స్ ఇన్స్టాల్ చేద్దాము. పీజోమీటర్స్ ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ సమ్ లెవెల్ ఆఫ్ వాటర్ వచ్చేసింది, దట్ ఈస్ సంథింగ్ లైక్ H1. ఓకే, ఇక్కడ వచ్చేసి H2, ఇక్కడ వచ్చేసి H2. సో దిస్ డిఫరెన్స్ ఈస్ ద H1 minus H2 which is H1 minus H2 which is equal to delta H nothing but P1 by gamma plus Z1 minus of P2 by gamma ప్లస్ Z2. ఓకే, సో ఇది దానికి ఈక్వల్ గా ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం రాయొచ్చు అంటే క్యాపిటల్ H అని రాయొచ్చు, V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ బై 2G, రైట్? సో ఇక్కడ నుంచి మళ్ళీ మనము ఇలా రాస్తున్నాం చూడండి, V2 స్క్వేర్ మైనస్ V1 స్క్వేర్ బై 2GH. మళ్ళీ మనం ఇది Q బై A2 స్క్వేర్, Q స్క్వేర్ బై A2 స్క్వేర్, Q స్క్వేర్ బై A1 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ 2GH అని రాయొచ్చు. సో ఈ ఓవరాల్ నుంచి మనము ఇలాంటి ఈక్వేషన్ తెచ్చుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ A1 A2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 2GH ఓవర్ రూట్ ఓవర్ A1 స్క్వేర్ మైనస్ A2 స్క్వేర్. ఇక్కడ A1 అంటే పైప్ ఏరియా, A1 అంటే ఏంటండి? పైప్ ఏరియా. A2 అంటే థ్రోట్ ఏరియా అండ్ H is the difference in piezometric heads. piezometers అనకుండా piezometric heads అంటే సరిపోయింది. సో ఆన్సర్ విల్ బి క్యాపిటల్ Q is equal to A1 A2 square root of 2GH by root over A1 square minus A2 square. ఇదండి ఆన్సర్. ఈ డిశ్చార్జ్ త్రూ వెంచూరిమీటర్ అనేది ఈ ఫార్ములా నుంచి వస్తుంది. నేను ఆప్షన్స్ ఇవ్వలేదు బికాస్ టైపింగ్ చాలా టైం పడుతుంది. సో మీకు ఎలాగో ఇది ఫెమిలియర్ ఈక్వేషనే కదా అని ఇవ్వలేదు. ఓకే, రైట్. సో బట్ దిస్ క్వశ్చన్ ఈజ్ దిస్ వన్ వ్యాలిడ్ ఫర్ ఐడియల్ ఫ్లూయిడ్ లో వ్యాలిడ్, అంతేనా? ఇప్పుడు బెర్నౌలీ ఈక్వేషన్ అనేది ఐడియల్ ఫ్లూయిడ్ కి తీసుకున్నాను, కానీ రియల్ కండిషన్ లో ఏమవుతుందండి? బేసిక్ గా మనకు కాన్స్టెంట్ ఉండదు, ఇక్కడ హెడ్ లాస్ ఉంటుందా లేదా? సో రియల్ ఫ్లూయిడ్ కి ఎలా వస్తుంది ఈక్వేషన్ అంటే Q real is equal to or Q actual is equal to CD into A1 A2 square root of 2GH whole by root over A1 square minus A2 square. CD అంటే ఏంటి అంటే coefficient of discharge. This discharge will take care of losses. ఈ డిశ్చార్జ్ అనేది దేని గురించి చెప్తుంది? లాసెస్ గురించి. ఓకే, లాసెస్ యొక్క సిగ్నిఫికెన్స్ అనేది చెప్తుంది. సో ఒక వెంచూరిమీటర్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది 0.95 నుంచి 0.98 మధ్యలో ఉంటుంది. 0.95 నుంచి 0.98 మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఎలాంటి వాల్యూ లేకపోతే అంటే సిడి యొక్క వాల్యూ ఇవ్వకపోతే అది ఐడియల్ అని, సిడి వాల్యూ ఇస్తే అది రియల్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో సిడి వాల్యూ ఇవ్వకపోతే ఐడియల్ అని, సిడి వాల్యూ ఇస్తే అది రియల్ అని గుర్తుపెట్టుకోండి. ఆ సిడి వాల్యూ అనేది 0.95 to 0.98 ఉంటుంది వెంచూరిమీటర్ కి. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. ఏ వెంచూరిమీటర్ హ్యాస్ ఏ CD value 0.95 for a differential head of 2.8 meter across the inlet and throat. Okay, the loss of head between the inlet and throat will be CD value ఇచ్చాడు
అండ్ ఏమిచ్చాడు, డిఫరెన్షియల్ హెడ్ ఇచ్చాడు, అంటే పీజోమెట్రిక్ హెడ్ డిఫరెన్స్ ఇచ్చాడు, పీజోమెట్రిక్ హెడ్ డిఫరెన్స్ ఇచ్చాడు. పీజోమెట్రిక్ హెడ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడండి, 2.8 మీటర్స్ ఇచ్చాడు. సిడి వాల్యూ కూడా ఇచ్చాడు, 0.95 అని ఇచ్చాడు. ఓకే, సో ఈ రెండింటి నుంచి మనకు హెడ్ లాస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో సిడి దేని గురించి చెప్తుంది, లాసెస్ గురించి చెప్తుంది. సో ఏ ఫ్లోర్ మెజరింగ్ డివైస్ కి అయినా సిడి వాల్యూ ఇలా వస్తుంది చూడండి, సిడి ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఇట్స్ నాట్ సిడి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ మైనస్ హెచ్ఎల్ బై క్యాపిటల్ హెచ్. ఓకే, సో పీజోమెట్రిక్ హెడ్ డిఫరెన్స్ క్యాపిటల్ హెచ్ ఇచ్చాడు, సిడి వాల్యూ కూడా ఇచ్చాడు, మనని హెచ్ఎల్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో 0.95 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ క్యాపిటల్ హెచ్ ఎంత అండి, 2.8 మైనస్ హెచ్ఎల్ బై 2.8. సో స్క్వేర్ చేయండి అండ్ హెడ్ లాస్ చేయండి. సో 0.95 స్క్వేర్ ఇంటూ 2.8 this will become minus and this will become 2.8. సో చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ అంటే, ఒక నిమిషం, 27. సో ఆన్సర్ విల్ బి 0.273 వస్తుందంటే, నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు. లెట్ మీ డూ దిస్, మొబైల్ ఉంది, మొబైల్లో చేస్తాను. (2.8) minus of 0.95 square into 2.8, 0.273 వచ్చిందండి ఆన్సర్, 0.273 వచ్చింది. సో హెడ్ లాస్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు విత్ రెస్పెక్ట్ టు సిడి అండ్ హెచ్ అనేది ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ద కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ సిడి ఆఫ్ ఎ వెంచూరీ మీటర్ ఈస్ గివెన్ బై. సో 0.95 to 0.98 ఇది నేను గుర్తుపెట్టుకునే వాల్యూ. ఎందుకంటే కొన్ని బుక్స్ లో ఎందుకు ఈ వాల్యూ గుర్తుపెట్టుకుంటున్నా అంటే, కొన్ని బుక్స్ లో 0.95 to 0.99 అని కూడా ఇస్తున్నాడు. సో ఆన్సర్ చూడండి, ఆప్షన్ డి. ఏ వాల్యూ ఇచ్చినా పర్లేదు, బట్ నేను మాత్రం ఓన్లీ 4 వాల్యూస్ మాత్రమే గుర్తుపెట్టుకున్నాను. ఎందుకు ఇది బై డిఫాల్ట్ గా నాకు గుర్తుంది అంటే, నేను ఒకసారి గేట్ ఎగ్జామ్ రాస్తున్నాను, లాస్ట్ నాకు ఒక 2 మినిట్స్ ఉంది, నేను చూడని క్వశ్చన్స్ ఒక అరౌండ్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని 2 మార్క్సే, 6 క్వశ్చన్స్ ఉన్నాయి, 6 క్వశ్చన్స్ 2 మార్క్స్, అంటే 12 మార్క్స్ నేను ఇంతవరకు టచ్ చేయలేదు. సో అందులో ఒక క్వశ్చన్ ఉంది, చాలా పెద్ద డేటా ఉంది, అండ్ ఫైనలీ ఐ ఫైండ్ దట్ అది వెంచూరీ మీటర్ క్వశ్చన్. వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఎగ్జామినర్ అని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే సిడి వాల్యూ చెప్పాలి అని. ఓకే, గేట్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయండి, ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో మనము నింపాలి. అండ్ తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే రౌండెడ్ టు 2 డెసిమల్స్ అన్నాడు, సిడి వాల్యూ రౌండెడ్ టు 2 డెసిమల్స్ అన్నాడు. ఓకే, సో రౌండెడ్ టు 2 డెసిమల్స్ అన్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది, ఖచ్చితంగా వెంచూరీ మీటర్ యొక్క సిడి వాల్యూ అనేది 0.95 to 0.98. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, 0.96 ఉంది, 0.97 ఉంది, 0.98 ఉంది, కరెక్టా? సో ఈ 4 పాసిబిలిటీస్ లో ఏదో ఒక వాల్యూ అయి ఉంటుంది అని నేను బై డిఫాల్ట్ గా 0.96 పెట్టేసి వచ్చాను, నా లక్ ని టెస్ట్ చేసుకున్నాను, అండ్ లక్కీలీ ఆ క్వశ్చన్ అనేది కరెక్ట్ అయింది. అంటే ఆ క్వశ్చన్ చదవడానికి నాకు చాలా తక్కువ టైం ఉంది. ఓకే, 2 మినిట్స్ మాత్రమే ఉంది. విత్ ఇన్ దట్ 2 మినిట్స్ నేను 6 క్వశ్చన్స్ చేయాలి. సో మిగతా క్వశ్చన్స్ చేసినా కూడా నేను సాల్వ్ చేయలేను ఆ విత్ ఇన్ 2 మినిట్ టైంలో. సో నేను క్వశ్చన్ అంతా 1 మినిట్ లో చదివాను, అండ్ ఆప్షన్ లాస్ట్ మినిట్ లో విత్ లాస్ట్ స్టిపులేటెడ్ 1 మినిట్ లో నేను 0.96 పెట్టేసి వచ్చాను, అండ్ లక్కీలీ ఆ వాల్యూ అనేది కరెక్ట్ అయింది. సో నాకు 2 మార్క్స్ అనేవి బోనస్ అయ్యాయి. సో ఇలా మీరు లాజికల్ గా ఆలోచించడం వల్ల మీకు లక్ ఫేవర్ అవుతుంది. ఓకే, సో అక్కడ నేను చేసింది ఏమీ లేదు, నాకున్న వాల్యూస్ లోంచి ఒక వాల్యూ తీసుకొని నా లక్ ని టెస్ట్ చేసుకున్నాను, బై డిఫాల్ట్ గా ఆన్సర్ కరెక్ట్ అయింది. ఓకే, రైట్, క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం ఆప్షన్ డి అండి, 0.95 to 0.99. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. The reading of differential manometer of a venturi meter placed at 45 degrees to the horizontal is 11 centimeters. Okay, 11 centimeters. If the venturi meter is turned to horizontal position, the manometric reading will be అన్నాడు. ఓకే, సో manometric reading అంటున్నాడు, ఇంక్లైన్డ్ అంటున్నాడు, కాబట్టి ఇది కొంచెం లెంతీ క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హారిజాంటల్ యొక్క వెంచూరీ మీటర్ కి సంబంధించిన
ఓరియంటేషన్ విత్ పీజోమీటర్స్ చూద్దాం. ఓకే. సో పీజోమీటర్స్ ఎక్కడ పెడతారు? ఒకటి ఇన్లెట్ దగ్గర, ఇంకొకటి ఎక్కడ పెడతారు? అవుట్లెట్ థ్రోట్ సెక్షన్లో పెడతారు. సో ఇలా పెట్టినప్పుడు కంటిన్యూటీ ఈక్వేషన్ అప్లై చేస్తారు. ఎలా అప్లై చేస్తారు? సిరీస్. ఓకే. సో నేను ఇక్కడ ఫైండ్ అవుట్ చేసేది ఓన్లీ డిఫరెన్షియల్ మానోమీటర్, అంటే స్మాల్ హెచ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను అంతే. స్మాల్ హెచ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను, నాట్ ఎస్టాబ్లిషింగ్ ద రిలేషన్ క్యూ ఈజ్ ఈక్వల్ టు నేను చేయట్లేదు, ఎందుకంటే ఫైనల్గా చెప్పేస్తాను ఎలా చేస్తే బెనిఫిట్ అవుతారు. ఓకే. సో చూడండి, ఇది డేటమ్ అనుకుందాం. ఇది హారిజాంటల్ కదా, ఇది డేటమ్. సో Z1 ఇది, Z2 ఇది. ఓకే. సో ఇక్కడ మీరు పీజోమీటర్ పెట్టారు కదా, రైట్. ఇక్కడ పీజోమీటర్కి లెవెల్ డిఫరెన్స్ ఇలా వచ్చిందండి, ఇలా వచ్చింది. సో లెట్ us టేక్ దిస్ యాజ్ P1 by rho g, దిస్ యాజ్ స్టాటిక్ హెడ్ కదా, P2 by rho g. ఇలా ఒక పైప్లో పై నుంచి డైరెక్ట్గా పీజోమీటర్ని ఇన్స్టాల్ చేస్తే వచ్చేది స్టాటిక్ హెడ్. ఓకే. స్టాటిక్ హెడ్ అంటే ఫ్లూయిడ్ స్టాటిస్టిక్స్ అంటే P is equal to gamma H. అంటే H is equal to P by gamma, which is nothing but P by rho g. అలా నేను చేశాను, P by rho g, రైట్. సో ఇక్కడ సెక్షన్ 1 దగ్గర P1 by rho g ప్లస్ Z1 ప్లస్ V1 స్క్వేర్ బై 2g is equal to P2 by rho g ప్లస్ Z2 ప్లస్ V2 స్క్వేర్ బై 2g. ఓకే. ఐడియల్ ఫ్లూయిడ్ తీసుకుంటున్నాను. సో ఫైనల్గా ఇక్కడ మనకు P1 by rho g ప్లస్ Z1 మైనస్ ఆఫ్ P2 by rho g ప్లస్ Z2 is equal to V1 స్క్వేర్ మైనస్ V2 స్క్వేర్ బై 2g. సో ఇది ఆల్రెడీ మనం చూసాము, which is nothing but H. V1 స్క్వేర్ మైనస్ V2 స్క్వేర్ is equal to 2gh. సో డిఫరెన్షియల్ హెడ్ అనేది పీజోమీటర్ యూజ్ చేస్తే, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. నా ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇఫ్ వి యూస్ పీజోమీటర్, దేన్ని యూజ్ చేస్తున్నాను? పీజోమీటర్ని యూజ్ చేస్తే డిఫరెన్షియల్ హెడ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ దోస్ టూ హెడ్స్, థ్రోట్ అండ్ ఇన్లెట్ మధ్య ఉండే హెడ్ H, విచ్ ఈస్ నథింగ్ బట్ P1 by rho g ప్లస్ Z1 మైనస్ ఆఫ్ P2 by rho g ప్లస్ Z2. ఇది ఫస్ట్ అబ్జర్వేషన్. సెకండ్ అబ్జర్వేషన్ చూడండి. సో ఈ సెకండ్ అబ్జర్వేషన్లో నేను ఏం చేస్తున్నానంటే ఇంక్లైన్డ్ పైప్ పెడుతున్నాను. ఇంక్లైన్డ్ పైప్ విత్ సమ్ మానోమీటర్. ఓకే. ఇంక్లైన్డ్ పైప్ పెడతాను. సో హ్యావింగ్ సమ్ టీటా ఇంక్లినేషన్తో పెట్టాను. ఇది డేటమ్ అండి, ఇది డేటమ్. సో మీరు ఎప్పుడైనా డేటమ్ని ఎక్కడ తీసుకోవాలి? పైప్లో సెంటర్ లైన్ వరకు తీసుకోవాలి. ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేసాము. వెయిట్, ఓన్లీ సెంటర్ లైన్ వరకు తీసుకోవాలి జెట్స్ అనేవి. ఓకే. సో ఇది ఇన్లెట్, ఐ మీన్ కన్వర్జెంట్, ఇది థ్రోట్, ఇది Z2. ఓకే. సో ఈ సెక్షన్స్లో మీరు ఇప్పుడు మానోమీటర్ తీసుకుందాం. డైరెక్ట్ మీకు పీజోమీటర్ క్యాలిక్యులేషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మానోమీటర్ తీసుకుందామండి. మానోమీటర్ తీసుకోవాలి అంటే జస్ట్ ఇలా తీసుకున్నారు. సో ఇక్కడ ఫ్లూయిడ్ లెవెల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఫ్లూయిడ్ లెవెల్ ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ యువర్ డిఫరెన్షియల్ హెడ్. కరెక్టా? సో ఈ డిఫరెన్షియల్ హెడ్ ఎందులో ఉంది? సమ్ మానోమెట్రిక్ లిక్విడ్ హ్యావింగ్ స్పెసిఫిక్ గ్రావిటీ SM లో ఉంది. మానోమెట్రిక్ లిక్విడ్ హ్యావింగ్ సమ్ SM. ఓకే. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మానోమెట్రిక్ లిక్విడ్, SM అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మానోమెట్రిక్ లిక్విడ్. ఇందులో వెళ్ళే ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ S. సో మీకు కావాల్సిందల్లా ఏంటి? P1 by rho g ప్లస్ Z1 మైనస్ ఆఫ్ P2 by rho g ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు వాట్ అంటే
మీకు హెచ్ కావాలి. ఈ హెచ్ అనేది మనం ఆల్రెడీ ఫ్లూయిడ్ స్టాటిక్స్ లో నేర్చుకున్నట్టు చూడండి, ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళని సర్ప్రైజ్ చేశారు. ఓకే, ఇక్కడ ప్రెషర్ ఎక్కువగా ఉంది, హై ఎనర్జీ ఉంది, ఇక్కడ లో ఎనర్జీ ఉంది. అందుకే ఇక్కడ స్టాటిక్ వాటర్ అనేది ఎక్కువ డిప్రెస్ చేసింది, ఇటువైపు లేసింది, అంటే లో ఎనర్జీ సైడ్ లిఫ్ట్ అయింది. ఎంత లిఫ్ట్ అయింది? సంథింగ్ లైక్ క్యాపిటల్ ఎక్స్ లిఫ్ట్ అయింది. ఎంత అండి? క్యాపిటల్ ఎక్స్ వాటర్, క్యాపిటల్ ఎక్స్ మానోమెట్రిక్ లిక్విడ్ అనేది లిఫ్ట్ అయింది. సో నీకు ఇప్పుడు కావాల్సింది ఏంటి? హెచ్ కదండి. సో మనం ఏం చెప్పొచ్చు, మనము ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఈ టోటల్ ఈక్వేషన్ ని విత్ ఇన్ ద ఫ్లోయింగ్ లిక్విడ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో ఫ్లోయింగ్ లిక్విడ్ లో ఎక్స్ప్రెస్ చేయాలి అంటే హెచ్ ఈస్ ద డిఫరెన్షియల్ హెడ్ ఆఫ్ ఫ్లోయింగ్ లిక్విడ్ బట్ ఎక్స్ ఈస్ ద డిఫరెన్షియల్ హెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానోమెట్రిక్ లిక్విడ్ కదా. సో మనం ఒక లిక్విడ్ యొక్క హెడ్ ని ఇంకో లిక్విడ్ లోకి కన్వర్ట్ చేసే ఫార్ములా మనం నేర్చుకున్నాము. Γ1 H1 is equal to Γ2 H2. It's also nothing but S1 H1 is equal to S2 H2. So S of flowing into capital H is equal to S of manometric into capital X. So ఇక్కడ చేంజ్ చెప్పొచ్చు, H is equal to, ఇక్కడ చేంజ్ చెప్పొచ్చు అండి, H is equal to SM by SF, ఓకే, ఇంటూ ఎక్స్. సో హెచ్ వాల్యూ ఇలా వచ్చేసింది, రైట్. సో కానీ యాక్చువల్లీ స్పీకింగ్ ఇక్కడ మీకు ఓన్లీ ఇవి వచ్చింది P1 by rho g మైనస్ P2 by rho g మాత్రమే వచ్చింది. P1 by rho g మైనస్ P2 by rho g మాత్రమే వచ్చింది. సో మీకు ఓవరాల్ గా P1 by rho g ప్లస్ Z1 మైనస్ ఆఫ్ P2 by rho g ప్లస్ Z2 చేయాలి. క్యాపిటల్ హెచ్ రావాలి అంటే చూడండి, ఇప్పటి వరకు మనకు వచ్చింది కేవలం ఓన్లీ స్టాటిక్ వల్ల వచ్చిన ప్రెషర్ డిఫరెన్స్ మాత్రమే, ఎనర్జీ డిఫరెన్స్ మాత్రమే. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, P1 by rho g ప్లస్ Z1 కూడా ఇన్వాల్వ్ చేసాం కదా. సో ఇలా చేసినప్పుడు ఈ హెచ్ వాల్యూ అనేది దేనికి ఈక్వల్ గా ఉంటుందట అంటే ఎక్స్ ఇంటూ SM by S మైనస్ ఆఫ్ ఎక్స్ దీనికి ఈక్వల్ గా ఉంటుంది. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ కామన్ తీస్తే SM by S మైనస్ 1. సో చూడండి, ఈ టోటల్ టర్మ్ అనేది స్టాటిక్ ని ఇండికేట్ చేస్తుంది, ఐ మీన్ ప్రెషర్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. ఈ టోటల్ అనేది డేటమ్ ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. అంటే డేటమ్ ని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా, ఓన్లీ స్టాటిక్ లో చెప్తే సరిపోదు కదా, రైట్. సో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ లో మనకి హెచ్ అనేది ఇలా వస్తుందండి, క్యాపిటల్ ఎక్స్ ఇంటూ SM by S మైనస్ 1, వేరస్ క్యాపిటల్ ఎక్స్ ఇస్ ద డిఫరెన్స్ ఇన్ ద మానోమెట్రిక్ లిక్విడ్స్. ఓకే, SM అంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ మానోమీటర్ అండ్ S is the flowing liquid specific gravity. ఓకే, రైట్. సో నెక్స్ట్, ఇదంతా నేను మీకు ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నానంటే ఒక ఫ్లూయిడ్ యొక్క డిశ్చార్జ్ మెజర్ చేసేప్పుడు వెంచూరీ మీటర్ అనేది హారిజాంటల్ గా ప్లేస్ చేసినా కూడా ఆర్ వర్టికల్ గా ప్లేస్ చేసినా కూడా అండ్ ఇంక్లైన్డ్ గా ప్లేస్ చేసినా కూడా సేమ్ వాల్యూస్ ని ఇస్తాయి. ఎనీ ఇంక్లినేషన్, హారిజాంటల్, వర్టికల్స్, ఇంక్లైన్డ్ ఏదైనా సరే ఖచ్చితంగా హెచ్ అనేది సేమ్ ఉంటుంది. అంటే డిఫరెన్షియల్ హెడ్ అనేది సేమ్ ఉంటుంది. సో నౌ సాల్వ్ ద క్వశ్చన్ నెంబర్ 29. The reading of differential manometer of a venturi meter placed at 45 degrees to the horizontal is 11 centimeters. 11 centimeters ఉంది, ఓకే, అండ్ ఇంక్లైన్ కూడా 11 centimeter ఉంటుంది. సో ఆన్సర్ విల్ బి సి. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 4 కేసెస్ తీసుకోవాలి. ఆ 4 కేసెస్ లో నేను 2 కేసెస్ చెప్పాను. ఈ స్టేట్మెంట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏం లేదండి, వెంచూరీ మీటర్ ని హారిజాంటల్ గా ప్లేస్ చేసినా, ఇంక్లైన్ గా ప్లేస్ చేసినా, వర్టికల్ గా ప్లేస్ చేసినా కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్షియల్ హెడ్ వస్తుంది. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు చాలా టైం పడుతుంది, వీడియో లెంత్ పెరిగిపోతుంది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. బట్ ఐ ఎక్స్ప్లెయిన్ 2 కేసెస్, ఒకటి ఫీజోమీటర్, రెండోది ఇది. ఇంకోటి మూడో కేసు కూడా, ఇప్పుడు 4th కేసు కూడా చెప్పేశాను. అండ్ మూడో కేసు చూడండి, థర్డ్ కేసు ఏంటి అంటే
ఇఫ్ లైటర్ మానోమెట్రిక్ లిక్విడ్ వాడారనుకోండి, అప్పుడు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. ఇఫ్ లైటర్ మానోమెట్రిక్ లిక్విడ్ వాడితే స్మాల్ h is equal to X into 1 minus SM/S. ఇది మీ డిఫరెన్షియల్ హెడ్. ఓకే, సెకండ్ కేస్ ఏంటి అంటే ఇఫ్ హెవియర్ మానోమెట్రిక్ లిక్విడ్ వాడారనుకోండి, అప్పుడు h is equal to X into SM/S minus 1. నెక్స్ట్ ఫస్ట్ కేస్. ఓకే, సో ఫస్ట్ కేసులో చూడండి, పీజోమీటర్స్ వాడారనుకోండి, పీజోమీటర్స్ యూజ్ చేస్తే అప్పుడు స్మాల్ h is equal to P1/ρg plus Z1 minus of P2/ρg plus Z2. ఫోర్త్ కేస్ ఏంటి అంటే హారిజాంటల్ పెట్టినా ఓకే, వర్టికల్ పెట్టినా, ఇంక్లైన్డ్ పెట్టినా కూడా h వాల్యూ డస్ నాట్ చేంజ్, ఇంక్లినేషన్ పైన డిపెండ్ అవ్వదు. ఓకే, ఈ 4 కేసెస్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. In order to measure the flow with a venturi meter, it is installed in ఎలా ఇన్స్టాల్ చేయాలి? హారిజాంటల్ లైన్, ఇంక్లైన్ డౌన్వర్డ్, ఇంక్లైన్ అప్వర్డ్, ఎనీ డైరెక్షన్, ఎలాగైనా ఓరియంటేషన్ చేయొచ్చు. ఆన్సర్ విల్ బి డి ఫర్ దిస్ క్వశ్చన్. ఎలాగైనా ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, ఎస్. సో ఇఫ్ ద వెంచురీ మీటర్ is discharging into the atmosphere, the pressure at the throat will be atmospheric pressure ఏంటి అని అంటున్నాడు. ఓకే, సో సేమ్ క్వశ్చన్ కాకపోతే కొంచెం మార్చాడు డేటా. సో వెంచురీ మీటర్లో థ్రోట్ ఎందులోకి డిశ్చార్జ్ చేస్తుంది? డైవర్జెంట్లోకి డిశ్చార్జ్ చేస్తుంది. ఇలా కాదు, ఇలా చేయకుండా డైరెక్ట్గా అట్మాస్ఫియర్లోకి డిశ్చార్జ్ చేస్తుంది అంటున్నాడు. ఎందులోకి? ఓపెన్ అట్మాస్ఫియర్లోకి డిశ్చార్జ్ చేస్తుంది. సో మనకు తెలుసు ఫ్లో పాసిబుల్ ఫ్రమ్ హై ఎనర్జీ టు లో ఎనర్జీ. కరెక్టా? ఎస్. సో ఇక్కడ ఆల్రెడీ P80m ప్రెషర్ ఉంది, ఇక్కడ వచ్చేసి ఎంతో కొంత ప్రెషర్ ఉంది. సో మీకు జనరల్గా ప్రెషర్ అనేది ఇక్కడ ఎంత ఉండాలి అని అడుగుతున్నాడు. సో చూడండి, ఇక్కడ పైప్లో వెలాసిటీ లో, ప్రెషర్ హై. థ్రోట్లో ప్రెషర్ లెస్, వెలాసిటీ షుడ్ బి హై, రైట్? సో అంటే మీరు పైప్తో పోలిస్తే ప్రెషర్ అనేది తక్కువ ఉండాలి. సో ప్రెషర్ తక్కువ ఉండాలి, అప్పుడే అది కాన్స్టెంట్ ఎనర్జీని మెయింటైన్ చేస్తుంది. కాన్స్టెంట్ ఎనర్జీని మెయింటైన్ చేయాలి అంటే ప్రెషర్ తగ్గిపోవాలి, ప్రెషర్ తగ్గిపోవాలి అండ్ వెలాసిటీ పెరగాలి. సో ప్రెషర్ తగ్గిపోవడం అండ్ వెలాసిటీ పెరగడం వల్ల మనకేమవుతుంది? ఇక్కడ అదే ఎనర్జీ మెయింటైన్ అవుతుంది. ఈ హై ఎనర్జీ మెయింటైన్ అవ్వడం, బయటికి P అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ప్రెషర్స్ అనేవి తక్కువగా ఉండాలి. ఇట్ షుడ్ బి లెస్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి, హై ఎనర్జీ ఉండాలి దాన్ అట్మాస్ఫియర్తో పోలిస్తే హై ఎనర్జీ ఉండాలి, బట్ ప్రెషర్ షుడ్ బి లెస్ దాన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. ఆరిఫైస్ మీటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజరింగ్. సో ఇప్పటి వరకు మనం తీసుకున్న అన్ని క్వశ్చన్స్ కూడా వెంచురీ మీటర్ పైన పడ్డాయండి. ఇప్పుడు ఆరిఫైస్ మీటర్ కూడా సిమిలర్ లైక్ వెంచురీ మీటర్, కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంచెం షార్ప్ ఎడ్జెస్తో ఇలా వేనా కాంట్రాక్టా క్రియేట్ చేస్తారు. ఒక వేనా కాంట్రాక్టా క్రియేట్ చేసి ఫ్లోని ఇలా వెళ్ళమని చెప్తారు, ఇలా. ఓకే, సో దీనివల్ల థ్రోట్ సెక్షన్ క్రియేట్ అయింది, బట్ ఇట్ ఈస్ నాట్ గుడ్ టెక్నికల్ ప్రాక్టీస్. ఎందుకంటే ఇక్కడ లాసెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలా షార్ప్ ఎడ్జెస్ ఉండడం వల్ల మనకు లాసెస్ ఎక్కువగా ఉంటాయి. అదే స్మూత్ ట్రాన్సిషన్,
మీరు ఇలా డైవర్జెంట్ కన్వర్జెంట్ లాంటి సెక్షన్స్ వేసుకోవడం వల్ల స్మూత్ ట్రాన్సిషన్ జరుగుతుంది, లాసెస్ తక్కువగా ఉంటాయి. సో ఆరిఫైస్ మీటర్ ఆల్సో యూజ్ టు ఫైండ్ ద డిశ్చార్జ్. ఓకే, డిశ్చార్జ్ నథింగ్ బట్ వాల్యూమ్ రేట్ ఆఫ్ ఫ్లో. ఓకే, మాస్ ఫ్లో రేట్ ఉంటుంది, వాల్యూమ్ రేట్ ఆఫ్ ఫ్లో ఉంటుంది. వాల్యూమ్ రేట్ ఆఫ్ ఫ్లో అనేది క్యూ, మాస్ ఫ్లో రేట్ అనేది రో క్యూ. మాస్ ఫ్లో రేట్ అనేది rho q. Okay, so your answer will be D. Question number 33. Arrange the following flow measuring devices in the decreasing order of the head loss caused by them. Okay, so మనకు డిశ్చార్జ్ మెజర్ చేయడానికి 3 మీటర్స్ ఉన్నాయి. మొదటిది వెంచూరీ మీటర్ నేర్చుకున్నాము, ఆరిఫైస్ మీటర్ వాళ్ళని కూడా నేర్చుకున్నాము. నెక్స్ట్ నాజిల్. సో నాజిల్ అంటే జస్ట్ లైక్ మీ జెట్ కి అవుట్ సైడ్ ఉంటుంది చూడండి ఇలా. సో ఇలాంటి ఒక ఫార్మేషన్ని మనం నాజిల్ అంటాము. సో ఇందులో వెంచూరీ మీటర్ యొక్క సిడి వాల్యూ మీరు నేర్చుకున్నారు 0.95 to 0.98 అని. ఓకే, అండ్ ఆరిఫైస్ మీటర్ యొక్క వాల్యూ సిడి వాల్యూ 0.61 to 0.65. ఓకే, నెక్స్ట్ సిడి యొక్క వాల్యూ 0.75 to 0.80. అంటే చూడండి, ఇందులో 1 కన్నా జస్ట్ 5 పాయింట్స్ అనేవి తగ్గిపోయాయి. అంటే లాసెస్ మినిమం. ఓకే, ఇక్కడ చూడండి లాసెస్ మోడరేట్ అంటే మీడియం ఉన్నాయి, ఇక్కడ లాసెస్ మ్యాక్సిమం ఉన్నాయి, లాసెస్ అనేవి మ్యాక్సిమం ఉన్నాయి. ఓకే, అంటే మీరు సిడి వాల్యూస్ అరేంజ్ చేయండి అంటే వెంచూరీ గ్రేటర్ దాన్ ఎన్ గ్రేటర్ దాన్ ఆరిఫైస్. లాసెస్ అరేంజ్ చేయండి అంటే ఆరిఫైస్ లాసెస్ గ్రేటర్ దాన్, నాజిల్ గ్రేటర్ దాన్ వెంచూరీ మీటర్. సో నౌ హీ ఈస్ ఆస్కింగ్ ద డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద హెడ్ లాస్. డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద హెడ్ లాస్, డిక్రీజింగ్ ఆర్డర్ కావాలి అంటే ఫస్ట్ ఆరిఫైస్ రావాలి. ఆరిఫైస్ అంటే 3, కరెక్టా? ఆరిఫైస్ అంటే 3. నెక్స్ట్ 3 గ్రేటర్ దాన్. నెక్స్ట్ నాజిల్ అంటే 1 గ్రేటర్ దాన్ 2. సో ఆప్షన్ విల్ బి సి ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 33 కి ఆన్సర్ విల్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. వెంచూరీ మీటర్, ఫ్లో నాజిల్ అండ్ ఆరిఫైస్ మీటర్ అరేంజ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్. కోఎఫిషియంట్ ఆఫ్ డిశ్చార్జ్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ కావాలంటున్నాడు. సో ఆరిఫైస్ సిడి వాల్యూ గ్రేటర్ దాన్, సిడి వాల్యూ లెస్ దాన్, వెంచూరీ మీటర్ సిడి వాల్యూ లెస్ దాన్, నాజిల్ less than వెంచూరీ మీటర్. సో ఇది మనకు కావాల్సిన ఆర్డర్ ONV. సో ఆన్సర్ విల్ బి సి ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ విల్ బి సి ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. బెర్నౌలీస్ ఈక్వేషన్ కెనాట్ బి అప్లైడ్ టు. సో మనము ఫస్ట్ స్లైడ్లో నేర్చుకున్నాం ఏమని, బెర్నౌలీ అప్లికేషన్స్లో వెంచూరీ మీటర్ ఉంది, ఆరిఫైస్ మీటర్ ఉంది, నాజిల్ మీటర్ ఉంది. కరెంట్ మీటర్ కాదు, యాక్చువల్లీ కరెంట్ మీటర్ కాదు, పిటాట్ ట్యూబ్, ప్రానిటల్ ట్యూబ్, పిటాట్ స్టాటిక్ ట్యూబ్. సో ఇది మనం నేర్చుకున్న అప్లికేషన్స్. ఇందులో పిటాట్ ట్యూబ్ ఉంది, వెంచూరీ మీటర్ ఉంది, ఆరిఫైస్ మీటర్ ఉంది. బట్ ప్రెషర్ గేజ్లో మనం బెర్నౌలీ యొక్క అప్లికేషన్ చేయలేము. బట్ సో యువర్ ఆన్సర్ విల్ బి ప్రెషర్ గేజ్. ప్రెషర్ గేజ్ లో మనం బెర్నౌలీ ప్రిన్సిపల్ ని అప్లై చేయలేము. ఓకే, రైట్. విత్ దిస్ వి కంప్లీటెడ్ పార్ట్ 3. ఎక్స్క్యూజ్ మీ. విత్ దిస్ వి కంప్లీటెడ్ పార్ట్ 3. నాకు చాలా టైం పడుతుందండి ఆ 4 కేసెస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 by 1. అంటే ఎలా అంటే హారిజాంటల్ ఫాలోడ్ బై ఇంక్లినేషన్ కి 2 పీజోమీటర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంక్లినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను తీసుకున్న టైంలో త్వరగా ఎక్స్ప్లెయిన్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో చేశాను. ఎనీహౌ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకున్న టైం లిమిట్లో నేను మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి. మీకు మా వీడియో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. మీకు ప్రీవియస్ అన్నీ కూడా మన ప్లేలిస్ట్లో ఉంటాయి. FM ఫ్లూయిడ్ మెకానిక్స్ ప్లేలిస్ట్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. ఫ్రమ్ ద బిగినింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇన్ సచ్ ఏ వే దట్ మీకు ఉన్న స్టిపులేటెడ్ టైంలో, అంటే ఒక 3 hours ఆఫ్ టైం స్పెండ్ చేసి కైనమెటిక్స్ మొత్తం నేర్చుకునేలాగా నేను క్వశ్చన్స్ డిజైన్ చేస్తున్నాను. అంటే పాత క్వశ్చన్స్ నుంచే మీకు నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. బట్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ అని నేను నమ్ముతున్నాను. బికాస్ ఎగ్జామ్లో మీరు ఖచ్చితంగా క్వశ్చన్సే అటెంప్ట్ చేయాలి. మీరు ఎన్ని బుక్కులు చదివారు అన్నది అనవసరం, ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ని కరెక్ట్గా అప్రోచ్ అయ్యారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఓకే, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.